పులివెందులు అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పులివెందుల స్థాయి రాజకీయం అంటారు. పులివెందులు అనే పేరు దుర్మార్గానికి, దోపిడీకి పేరుకి అయిపోయింది. నిజంగా పులివెందుల గొప్పతనం మీకు తెలియదు. పులివెందుల గొప్పతనం 1892లో సరస్వతి విలాసం లైబ్రరీ పెట్టారు పులివెందుల్లో. కోస్తాంధ్ర కంటే కూడా సీమాంధ్రలో, కోస్తాంధ్రలో 18వ శతాబ్దంలో 18 లైబ్రరీలు ఉంటే సీమాంధ్రలో 21 గ్రంథాలయాలు ఉండేవి. అలాంటి గ్రంథాలయమే పులివెందులో ఉండేది. అలాంటి సీమ ఫ్యాక్షనిజానికి, గుండాయిజానికి, రౌడీజానికి మారిపోతే ఒక సగటు భారతీయుడిగా నా కడుపు మండదు. నాకు ఎవడి మీద దౌర్జన్యం చేస్తారు మీరు? మానవ హక్కులు కాలరాసిపోతా ఉన్నాయి మనకి. మీరు బాంబులు వేస్తా ఉంటారు, మా మీద దోపిడీలు చేస్తా ఉంటారు, అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. వైసీపీ నాయకులకి తిరుపతి నడిపొడ్డు నుంచి నేను చెప్తున్నాను, చాలా పద్ధతిగానే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త తరం, నవతరం. ఫ్యాక్షన్ గుండాలకి భయపెట్టే వాళ్ళకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మా జన సైనికులు అంతకంటే కాదు, మా నాయకులు అంతకంటే కాదు, భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు నీకు భయపడే వ్యక్తులు కాదు. ఎదురు తిరుగుతాం, రోడ్ల మీదకి వస్తాం, చొక్కాలు పట్టుకొని లాగుతాం, మర్యాదగా ఉండాలి ఒక్కొక్కళ్ళు.